హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్. నేను మీ అభిషేక్, మీరు చూస్తున్నారు మిస్టర్ హ్యాపీ ప్రో గేమర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే వన్ప్లస్ నుండి వన్ప్లస్ నాట్ CE4 లైట్ 5G మొబైల్ అనేది లాంచ్ అయిపోతున్నారు గైస్ ఇండియాలో ఆన్ June 27th. ఈ మొబైల్ అనేది మనకి అమెజాన్ వన్ప్లస్ అఫీషియల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీని కీ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది గైస్ ఈ డిస్ప్లే అనేది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, 6nm 5G చిప్సెట్ తో అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ అనేది. ర్యామ్ చూసుకున్నట్టయితే మనకి 8GB ర్యామ్ LPDDR4X సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 126GB అండ్ 512GB UFS 2.2 స్టోరేజ్ తీసుకొస్తున్నారు గైస్. ఎక్స్పాండబుల్ అప్ టు 2TB అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. మైక్రో SD సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇన్ ద బాక్స్ మనకి Android 14 విత్ Oxygen OS 14 తో తీసుకొస్తున్నారు గైస్. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ Sony LYT600 సెన్సర్ తో తీసుకొస్తున్నారు గైస్. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ తో తీసుకొస్తున్నారు బ్యాక్ అనేది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 5500 mAh బ్యాటరీ విత్ 80W సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు ఈ మొబైల్ అనేది. ఈ మొబైల్ మనకి 3 కలర్ వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంది గైస్. వన్ ఇస్ బ్లాక్, ఆరెంజ్ అండ్ బ్లూ. ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 8GB 128 వేరియంట్ 20,000 ప్రైస్ కి అవైలబుల్ గా ఉంటుంది. 1000 డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ICICI అండ్ 1 కార్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి 1000 డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో దట్ 19,000 ప్రైస్ కి 8GB 128GB అవైలబుల్ గా ఉంటుంది. వేరేస్ 8GB 256GB మనకి 23,000 కి అవైలబుల్ గా ఉంటుంది గైస్. సో బ్యాంక్ డిస్కౌంట్ తీసేస్తే 21,000 కి మీకు ఈ మొబైల్ అనేది దొరుకుతుంది అమెజాన్ అండ్ అఫీషియల్ స్టోర్స్ లో ఆన్ June 27th. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి మోటోరోలా నుండి మోటో S50 నియాన్ ఈ మొబైల్ అనేది మనకి చైనాలో లాంచ్ చేశారు గైస్. ఈ మొబైల్ మనకి ఇండియాలో తీసుకురావచ్చు. దీని స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 8-256 వేరియంట్ అరౌండ్ 16,000 ప్రైస్ కి తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్. వెరస్ 12-256 వేరియంట్ 18,000, 512GB వేరియంట్ 22,000 ఈ ప్రైస్ కి తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ గైస్. స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ అనేది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇన్ ద బాక్స్ మనకి Android 14 తో వస్తుంది. డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే తో వస్తుంది. అప్ టు 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 5000 mAh బ్యాటరీ విత్ 30W వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సర్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ Sony IMX882 సెన్సర్, వెరాస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే తీసుకొస్తున్నారు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 5.1 స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఈ ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు గైస్ ఈ మొబైల్ అనేది. ఇది అయితే చైనాలో లాంచ్ చేశారు, ఇంకా ఇండియాకి అయితే తీసుకురాలేదు. ఎప్పుడు లాంచ్ చేస్తారో ఇంకా ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హ్యాపీ ప్రో గేమర్. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి గూగుల్ నుండి గూగుల్ జెమినీ AI గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా గైస్ ప్రీవియస్ వీడియోస్లో. ఇంకో అప్డేట్ తీసుకొస్తున్నారు గూగుల్ జెమినీ AIలో. అదేంటంటే గూగుల్ జెమినీ AI అనేది మనకి ఇప్పుడు జీమెయిల్లో కూడా తీసుకురాబోతున్నారు గైస్ విత్ సమరైజేషన్ ఆప్షన్ అండ్ రెస్పాన్స్ సజెషన్స్. ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్ చూసుకున్నట్టయితే సమరైజింగ్ ఈమెయిల్ థ్రెడ్స్, సజెషన్ రెస్పాన్స్ టు ఈమెయిల్ థ్రెడ్స్, హెల్ప్ ఫర్ డ్రాఫ్టింగ్ మెయిల్స్, ఆస్కింగ్ క్వశ్చన్ అండ్ ఫైండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గూగుల్ డ్రైవ్ అండ్ ఈమెయిల్స్ అని చెప్పి వీళ్ళు 4 ఫీచర్స్ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ AI ఫీచర్స్ అనేది మనకి బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS డివైసెస్లో తీసుకురాబోతున్నారు. మరి చూద్దాం ఇది ఎంత సక్సెస్ అవుతుందో అండ్ ఎలా యూజ్ చేస్తారో మన యూజర్స్ అనేది. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి మోటోరోలా నుండి మోటోరోలా Razr 50 అండ్ మోటోరోలా Razr 50 Ultra ఈ 2 మొబైల్స్ అనేది మనకి చైనాలో లాంచ్ చేశారు గైస్. ఇంకా ఇండియాకి అయితే తీసుకురాలేదు, గ్లోబల్గా రిలీజ్ చేస్తారు కమింగ్ సూన్ అని చెప్పి వీరైతే మెన్షన్ చేస్తున్నారు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేట్ ఇండియన్ ప్రైస్ చూసుకున్నట్టయితే మోటోరోలా Razr 50 ఈ మొబైల్ 8GB 256GB వేరియంట్ 42,500 కి తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్. వేరాజ్ 12GB 512GB వేరియంట్ 46,000 తీసుకురావచ్చు గైస్. వేరాజ్ మోటోరోలా Razr 50 Ultra ఈ మొబైల్ 12-256GB వేరియంట్
66,000, 12GB 512GB వేరియంట్ 72,000 కి తీసుకురావచ్చని ఎక్స్పెక్టేషన్. ఇది ఫోల్డబుల్ ఫోన్స్ గైస్ ఈ 2 మొబైల్స్ అనేవి. వీటి యొక్క కీ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే రెండిట్లోనూ మనకి 6.9 ఇంచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లోనూ HDR10 సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. రెండిట్లోనూ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. Razer 50 Ultraలో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు గైస్. వేరాస్ Razer 50లో MediaTek 7300X ఈ చిప్సెట్ అయితే తీసుకొస్తున్నారు గైస్. 50 Ultraలో మనకి వేరియంట్స్ చూసుకున్నట్టయితే 12/256 అండ్ 12/512GB వేరియంట్స్ తీసుకొస్తున్నారు ఈ 2 వేరియంట్స్ లో. వెరాస్ Razer 50లో మనకి 8GB వేరియంట్ అండ్ 12GB వేరియంట్ 2 వేరియంట్స్ తో తీసుకొస్తున్నారు గైస్. బోత్ ద ఫోన్స్ మనకి Android 14 సపోర్ట్ అయితే వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, వన్ ఈజ్ ఈజిమ్ అండ్ అనదర్ వన్ ఈజ్ నానో సిమ్. కెమెరా స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ కెమెరాతో తీసుకొస్తున్నారు. Razer 50లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో తీసుకొస్తున్నారు గైస్. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి బోత్ ద మొబైల్స్ లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే మనకి Razer 50 Ultraలో 4200 mAh బ్యాటరీ విత్ 44 watts టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు అండ్ 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు గైస్. వెరాజ్ Razer 50లో 4000 mAh బ్యాటరీ, 33 watt టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు గైస్ ఈ మొబైల్లో. మరి చూద్దాం ఎప్పుడు ఈ ఇండియాకి లాంచ్ చేస్తారు ఈ మొబైల్స్ అనేది. రెండు ఫోల్డబుల్ ఫోన్సే గైస్. సో ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ టెక్నిక్స్ చూసుకున్నైతే మనకి యూట్యూబ్ నుండి యూట్యూబ్ వాళ్ళు న్యూ హైప్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఇంకా టెస్టింగ్ వర్షన్ ఉంది గైస్. ఈ ఫీచర్ అనేది స్మాల్ కంటెంట్ క్రియేటర్స్ కోసం తీసుకొస్తున్నారు. ఇది ఇంకా 3 కంట్రీస్లో అవైలబుల్గా ఉంది గైస్ టెస్టింగ్లో. వన్ ఈజ్ బ్రెజిల్, టర్కీ అండ్ టైవాన్లో. ఈ 3 కంట్రీస్లో ఈ టెస్టింగ్ అవుతుంది గైస్. దీని మెయిన్ మోటో చూసుకున్నట్లయితే మనకి స్మాల్ కంటెంట్ క్రియేటర్స్కి కింద హైప్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈ హైప్ ఆప్షన్లో ఎక్కువ వ్యూస్ అనేది రావచ్చు అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు గైస్. దీనికి కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లెస్ దాన్ 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి హైప్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా iOSకి అయితే తీసుకురాలేదు గైస్. iOSకి పర్మిషన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అది అయిన వెంటనే iOSలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. సో దట్ ఇది కొంచెం అప్గ్రేడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్మాల్ కంటెంట్ క్రియేటర్స్కి ఇది చిన్న ఛాన్స్ వాళ్ళ యొక్క వీడియోస్ అనేది వ్యూస్ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్లయితే మనకి OnePlus నుండి OnePlus Pad Pro అని చెప్పి మనకి ట్యాబ్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు గైస్ ఆన్ June 27. దీనికి స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ మోడల్ OnePlus Pad ఏ విధంగా ఉందో అదే డిస్ప్లేతో తీసుకొస్తున్నారు గైస్. ఈ ట్యాబ్ థిక్నెస్ చూసుకున్నట్లయితే మనకి 6.49 mm థిక్నెస్తో వస్తుంది. వెయిట్ చూసుకున్నట్లయితే 584 grams తీసుకొస్తున్నారు గైస్. అలాంగ్ విత్ దట్ న్యూ కీబోర్డ్ కవర్, కీబోర్డ్ అండ్ స్టైలస్ వీలైతే మెన్షన్ చేస్తున్నారు మనకి. ఇంకా ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను గైస్ రిగార్డింగ్ OnePlus Pad Pro. నెక్స్ట్ టెక్నిక్స్ చూసుకున్నట్లయితే మనకి స్నాప్చాట్ నుండి స్నాప్చాట్ వాళ్ళు కొన్ని సేఫ్టీ ఫీచర్స్ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు గైస్ ఫర్ యంగ్ యూజర్స్ బిట్వీన్ 13 to 17 ఎవరైతే యూజ్ చేస్తున్నారు స్నాప్చాట్ అనేది వాళ్ళ కోసం ఈ ఫీచర్స్ అనేది తీసుకొస్తున్నారు గైస్. లైక్ సింప్లిఫైడ్ లొకేషన్ షేరింగ్, అంటే మీ మ్యూచువల్ ఫ్రెండ్ కానీ మీకు కావాల్సిన వాళ్ళకి మీ లొకేషన్ అనేది షేర్ చేసుకోవచ్చు లేదా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇన్ యాప్ వార్నింగ్ ఫీచర్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. సో దట్ ఇన్ కేస్ మీ స్నాప్చాట్లో ఎవరైనా అన్వాంటెడ్గా వచ్చి మీ వీడియోస్ కానీ ఫొటోస్లో కానీ హెరాస్ చేస్తున్నారంటే వాళ్ళని రిపోర్ట్ చేయొచ్చు గైస్. సో దట్ స్నాప్చాట్ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఈ 2 ఫీచర్స్ అనేది మనకి తీసుకొస్తున్నారు గైస్. ఇంకా ఇండియాకి అయితే రోల్అవుట్ చేయలేదు. ఇండియాలో త్వరలో తీసుకురావచ్చు అని చెప్పి రూమర్స్. నెక్స్ట్ టెక్నిక్స్ చూసుకున్నట్లయితే మనకి Xiaomi నుండి Xiaomi వాళ్ళు ఎయిర్ కండిషనర్ అనేది లాంచ్ చేశారు గైస్. ఈ ఎయిర్ కండిషనర్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే పవర్ ఎఫిషియెంట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. 3 HP బూస్టింగ్, ర్యాపిడ్ కూలింగ్ ఆర్ ర్యాపిడ్ హీటింగ్ ఫీచర్ ఇంక్లూడ్ చేస్తున్నారని మెన్షన్ చేస్తున్నారు గైస్. ఈ ఎయిర్ కండిషనర్ మనకి మీడియం టు లార్జ్ ఏరియా స్పేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అప్ టు 40 square meters. దీంట్లో మనకి 40 secondsలో ర్యాపిడ్ కూలింగ్ అండ్ 80 secondsలో ర్యాపిడ్ హీటింగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారని మెన్షన్ చేస్తున్నారు గైస్. లో నాయిస్ ఎయిర్ డక్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. టెంపరేచర్ చూసుకున్నట్లయితే మనకి -35 degrees to 60 degrees సెంటిగ్రేడ్ వరకు ట్యూన్ చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇదైతే అట్ ప్రెసెంట్ చైనాలో లాంచ్ చేశారు గైస్, ఇంకా ఇండియాకి అయితే తీసుకురాలేదు. నెక్స్ట్ టెక్నిక్స్ చూసుకున్నట్లయితే మనకి బోట్ నుండి బోట్ స్టోన్ లూమస్ అని చెప్పి ప్రొజెక్టర్ కమ్ వైర్లెస్ స్పీకర్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు గైస్.
ఇది మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది అట్ ద ప్రైస్ ఆఫ్ 7,000 రూపీస్. దీనికి కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే స్పీకర్ కమ్ ప్రొజెక్టర్ కింద వాడుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు గైస్. దీంట్లో మనకి ఎల్ఈడి లైటింగ్ విత్ 7 డైనమిక్ మోడ్స్ తీసుకొస్తున్నారు. 60 వాట్ ఆడియో డ్రైవర్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు గైస్ ఈ స్పీకర్లో అనేది విత్ బోట్ సిగ్నేచర్ సౌండ్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 8,000 mAh అప్ టు 9 hours బ్యాటరీ లైఫ్ అని మెన్షన్ చేస్తున్నారు గైస్. IPX4 వాటర్ రెసిస్టెంట్ అండ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో మనకి ఆక్స్ అండ్ USB పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇన్ కేస్ మీరు ఈ బోట్ స్పీకర్ కమ్ ప్రొజెక్టర్ కావాలనుకుంటే మీరు అమెజాన్ ఆర్ అఫీషియల్ స్టోర్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది విత్ ద ప్రైస్ ఆఫ్ 7,000 రూపీస్. యూ కెన్ చెక్అవుట్ దేర్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 13 Pro ఈ మొబైల్ అనేది స్కార్లెట్ రెడ్ కలర్లో లాంచ్ చేశారు గైస్ ఇండియాలో. ఈ మొబైల్ యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 8 128GB 25,000, 8 256GB 27,000 ఈ ప్రైస్కి అయితే తీసుకొస్తున్నారు గైస్. స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి 6.67 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, Android 13 అండ్ హైపర్ వాయిస్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు గైస్ ఈ మొబైల్ అనేది. 5100 mAh బ్యాటరీ విత్ 67 వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్తో తీసుకొస్తున్నారు గైస్. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. IP54 వాటర్ రెసిస్టెంట్ అండ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ. అంతే గైస్, ఈరోజు ఇక్కడతో మన వీడియో ఎండ్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అపి ప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.